హాయ్ అండి, మన తేజ తోటకోతే రెండో తడి నీళ్లు పెడుతున్నానండి. ఈ పైన పిండి ఉంది కదా, ఆ పిండి అనేది 1 కింటానో 2 కింటాలో కాసే స్కోప్ ఉంది. అందుకని చెప్పి ఊరకు వదిలేయలేం కదా, అందుకని చెప్పి సొంత ఇంజిను సొంత చాకిరీ అని చెప్పేసి నీళ్లు పెడుతున్నానండి. కాకపోతే ఈ రేతిర్ల కాపలా కాసి పెట్టాల్సి వస్తుంది. 1 గంట టైం ఇప్పుడు పెడుతున్నాం. పైన మొక్కజొన్న చేలు అవన్నీ ఉండేదలికి కిందకి నీళ్ళు రానియట్లేదు. అందుకని రేతిరోతే ఎవరు ఉంటారని చెప్పి రేతిరి పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంతో కష్టపడితే కానీ మన మిరప పంట అనేది చేతికి రావట్లేదండి. అలా కాకుండా ఓరకు మందులు కొట్టంగానే సరికాదండి, దాన్ని జాగ్రత్తగా మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. ఈ ఫ్లవరింగ్ చూపించి అబ్బో ఇప్పుడున్న ఫ్లవరింగ్ 30 గంటలు కాస్తాయి 40 గంటలు కాస్తాయి అని ఎవరు నమ్మొద్దండి. ఇప్పుడున్న ఫ్లవరింగ్ 1 గంట 2 గంటలు కాసే ఆస్కారం ఉండిద్ది, అంతకంటే ఇంక లేదండి. దయచేసి యూట్యూబ్లు చూసి మోసపోవద్దండి. అడుగు అడుగు ముందుకు సరుపుకొని